అన్వర్ మాటకు దివ్య వెటకారంగా, అందుకే కదా ఇలా తడిచి వచ్చావు. మళ్ళీ తడిచిందే కాకుండా బట్టలు మార్చుకొని తల తుడుచుకోకుండా మొండిపట్టు పడుతున్నావు. ప్లీజ్ నా మాట విను. ముందు తల తుడిపించుకో. ఆ తర్వాత ఎంతసేపు కావాలంటే అంతసేపు మొండిపట్టు పడుదువు అని మళ్ళీ తన తల మీద చేయి పెట్టబోతుండగా అన్వర్ ఈసారి పక్కకి తప్పుకోకుండా తన చేయిని మధ్యలోనే ఆపేస్తూ తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఆపు నీ నాటకాలు దివ్య, నాకు చిరాకొస్తుంది అని తన చేతిని విసిరికొట్టాడు. అతను ఆ మాట అనేసరికి దివ్య కళ్ళలో నీళ్లు చేరగా తడి కనులతో అన్వర్ని చూస్తూ, ఏమన్నావు? మళ్ళీ చెప్పు. నన్ను చూస్తుంటే నీకెలా అనిపిస్తుంది? అసలు నేను నీ మంచి కోరి నీకు ఏమీ కాకూడదని నీ మీద అని ఆ తర్వాత మాట పూర్తి చేయలేక సైలెంట్ అయిపోయి మౌనంగా ఏడుస్తుంటే, అన్వర్ నీ మీద కేర్ తీసుకుంటుంటే నీకు అది నటనలా కనిపిస్తుందా అని దివ్య చెప్పాలనుకున్న మాటని అన్వర్ పూర్తి చేసి తన వైపే సూటిగా చూస్తుంటే దివ్య మాత్రం అన్వర్ని చూడకుండా నేలని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అన్వర్ తన వేళ్ళు దివ్య గడ్డం కింద పెట్టి తన తలను పైకెత్తుతూ తన కళ్ళల్లో చేరిన నీటిని చిన్నగా తన చేతితో తుడిచి, బాధగా ఉందా అని అడిగేసరికి దివ్య ఏడుస్తూనే చిన్నగా తలని నిలువుగా ఊపుతుంది. అప్పుడు అన్వర్, నిన్ను ఒక్కసారి ఆ మాట అంటేనే నీకు అంత బాధగా ఉంది. మరి ఇంటికి వచ్చినప్పటి నుండి కూడా నువ్వు నన్ను ప్రతి క్షణం అనుమానిస్తూ ప్రతిసారి నన్ను మాటలు అంటుంటే మరి నాకెంత బాధగా ఉంటుంది చెప్పు. సరే, అదంతా వదిలేయి. నేను చేసిన ఎదవ పనికి నువ్వు నన్ను అనుమానించడం సహజమే. కానీ మొన్న నీ బాధ చూడలేక నువ్వు ఏడుస్తుంటే నేను తల్లడిల్లిపోయి నిన్ను అంతలా చూసుకుంటే తెల్లారి నువ్వు ఏమన్నావు అని అన్వర్ అడుగుతుంటే దివ్య అందుకు ఏమీ సమాధానం చెప్పలేక అలానే మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు అన్వర్, అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? ఇదేగా నువ్వంది. మరి అప్పుడు నాకెంత బాధగా ఉంటుంది చెప్పు. నువ్వు ఎలా అయితే నిస్వార్థ భావంతో నా గురించి ఆలోచించావో నేను కూడా అలాగే నిస్వార్థ భావంతో కేవలం నీ మీద ప్రేమతో ఆలోచించి ఆ రోజు అలా చేశాను. అంతేగాని నాలో ఎలాంటి దుర్దేశాలు లేవు అని తనని చిన్నగా వదిలి పక్కకు వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి, అసలు మన మధ్య ఈ అడ్డుగోడలు ఎందుకో తెలుసా? మనం ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉన్నప్పటికీ, భార్యాభర్తలుగా ఉన్నప్పటికీ ఒకరికి ఒకరం స్నేహితుల్లా కాదు కదా, కనీసం ఒక స్ట్రేంజర్స్లా కూడా ట్రీట్ చేయట్లేదు. ఎస్పెషలీ నువ్వు నన్ను నీ శత్రువు కన్నా దారుణంగా చూస్తున్నావు. నేనంటే నీకు రవ్వంతా కూడా నమ్మకం లేదు. మరి ఇలాంటప్పుడు నీకు నా ప్రేమ ఎలా అర్థమవుతుంది చెప్పు. నా ప్రేమని అర్థం చేసుకోవాలంటే ముందు నువ్వు నన్ను ఒక మనిషిలా ట్రీట్ చేసి అనుమానించడం మానేయాలి. కానీ అది జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు అని తనని చూస్తూ, ప్లీజ్ ఇప్పటికైనా నన్ను కనీసం నీ ఫ్రెండ్లా అనుకొని నా ప్రేమని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని ఈసారి అన్వర్ కళ్ళలో నీళ్లు తిరగగా అక్కడ నుండి తన బట్టలు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోగానే బాధతో మంచం మీద కూలబడిపోయింది దివ్య. అన్వర్ చెప్పిన ప్రతి మాట నిజమే అని తనకి తెలుస్తుండడంతో తను ఎంతగా అన్వర్ని అనుమానించిందో గుర్తు వచ్చి బాధతో మాటలు రావట్లేదు తనకి. తను అలానే మంచం మీద కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది. కొద్దిసేపటికి బయటికి వచ్చిన అన్వర్ దివ్యని చూడకుండానే కిందకి వెళ్ళిపోయాడు. దివ్య మాత్రం ఇదంతా పట్టించుకునే పొజిషన్లో లేనే లేదు. అలా తను ఎంతసేపు ఉండిపోయిందో తనకే తెలియదు. ఎప్పటికో రాత్రికి అన్నం తినమని పిలవడానికి వచ్చిన లతగారిని కూడా ఆకలి లేదని పంపించేసింది. అలా ఎప్పటికో తను ఉన్న చోటనే పడుకొని పోయింది తను. దివ్య నిద్రపోయిన కొన్ని నిమిషాలకే లోపలికి వచ్చిన అన్వర్ చిన్నగా తనని చేరి తను పడుకుందని నిర్ధారించుకున్న తర్వాత తనని చిన్నగా మంచం మీద సరిగ్గా పడుకోబెట్టి తననే బాధగా చూస్తూ చిన్నగా తన తల నిమిరి, నన్ను క్షమించు బంగారం, నువ్వు ఇలా బాధపడడం నాకు కూడా ఇష్టం లేదు. చెప్పాలంటే నీతో ఆ మాటలు అన్నందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది. చెప్పాలంటే నా మీద నాకే కోపంగా ఉంది. కానీ తప్పదురా. నేను ఇలా చెప్పకపోతే నువ్వు ఎప్పటికీ నన్ను అనుమానిస్తూనే ఉంటావు. అప్పుడు నేను నీ మీద ప్రేమతో ఏం చేసినా అది నేను నిన్ను మెప్పించడానికే చేస్తున్నట్టుగానే అనిపించవచ్చు. అందుకే మళ్ళీ రేపన్న రోజు మళ్ళీ నువ్వు నన్ను అనుమానించి మన మధ్య దూరం ఇంకా పెరిగే రోజు రాకూడదనే ఇలా చేశా. నన్ను అర్థం చేసుకోరా అని తన చెంపల మీద చేరిన కన్నీటి చారలను చిన్నగా తుడిచి తన నుదిటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకొని తనకి నిండుగా దుప్పటి కప్పి తను కూడా తన పక్కనే పడుకొని చిన్నగా నిద్రపోయాడు. అలా ఇద్దరి కలత నిద్రతోనే వాళ్ళ రాత్రి ముగిసింది. మరోవైపు సోనియా ప్రశాంత్ గురించి బాగా తెలిసి ఎక్కడ ఒక చిన్న క్లూ వదిలినా దాన్ని ట్రాక్ చేసి ప్రశాంత్ ఎక్కడ తనని వెతుక్కుంటూ వస్తాడేమో అని భయంతో ఆ ఫోన్నే డిస్ట్రాయ్ చేసేసి కొత్త ఫోన్ కొనుక్కుంది.
దాంతో ప్రశాంత్కి దివ్య అన్వర్లు ఎక్కడున్నారో తెలుసుకోవడం మరింత కష్టమైపోయింది. ఇక దివ్య అన్వర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే తెల్లారి లేచిన వెంటనే మళ్ళీ అన్వర్ నిన్నటి తన ప్రవర్తనే కొనసాగిస్తూ దివ్యతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకో ఇప్పుడు దివ్యకి అన్వర్ సైలెన్స్ భరించడం చాలా కష్టంగా ఉంది. అన్వర్ అలా తనతో మాట్లాడకపోతుంటే భరించడం తన వల్ల కావట్లేదు. అన్వర్ బయటికి వెళ్ళేదాకా కనీసం ఒక్కసారైనా తనతో మాట్లాడకపోతాడా అని ఎదురు చూస్తూ ఉండిపోయింది. కానీ తన ఎదురుచూపులు ఎంత మాత్రమూ ఫలించలేదు. అన్వర్ తనతో ఏమీ మాట్లాడకుండానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం అన్వర్ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇదే తంతు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇద్దరిలో ఎవరూ ఇంకొకరితో మాట్లాడట్లేదు. అన్వర్ మాట్లాడతాడని దివ్య, దివ్య మాట్లాడుతుందని అన్వర్. ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తూ ఉండిపోయారు. అన్వర్కి మనసులో వెంటనే దివ్యాని చేరిపోయి తనతో మాట్లాడాలని ఉన్నా కూడా తను తగ్గితే మళ్ళీ ఇదే జరుగుతుందని తగ్గకుండా మొండిగా అలానే ఉండిపోయాడు. వీళ్ళిద్దరిని సుమన్, లత గారు గమనిస్తూనే ఉన్నప్పటికీ భార్యాభర్తల మధ్యన మాట్లాడడం మంచిది కాదని మౌనంగా ఉండిపోయారు. ఇదిలా ఉండగా ఒకరోజు రాత్రంతా అన్వర్ గురించి ఆలోచిస్తూ ఆలస్యంగా పడుకోవడంతో ఆలస్యంగా లేచి దివ్య చూసేసరికి అన్వర్ ఆఫీస్కి వెళ్ళడానికి తయారు అవుతూ ఉన్నాడు. తన ఫేస్ చాలా బ్లాంక్గా ఉంది. చెప్పాలంటే చాలా సీరియస్గా ఉంది. తనని అలా చూడడం దివ్యకి అస్సలు ఇష్టం లేక చివరికి అతనికి సారీ చెప్పాలని నిర్ణయించుకుంది. అతను రెడీ అవుతుంటే దివ్య కొద్దిగా జంకుతూనే అతని ఎదురుగా వెళ్ళి నించుంది. తను అలా ఎదురుగా వచ్చి నించోగానే మొహం తిప్పేసుకున్నాడు అన్వర్. దివ్య మళ్ళీ అతను తిరిగిన వైపు వెళ్ళి నించుంది. అన్వర్ మళ్ళీ మొహం తిప్పేసుకున్నాడు. అలా చాలాసేపు చేస్తూనే ఉండేసరికి దివ్యకి ఇక విసుగొచ్చి ఈసారి అన్వర్ని ఎటూ కదలనివ్వకుండా గట్టిగా చేతులు పట్టుకొని, అన్వర్ ప్లీజ్, చిన్న పిల్లాడిలా బిహేవ్ చేయకు. ఎందుకు నేను ఎదురుగా వస్తే మొహం తిప్పేసుకుంటున్నావు చెప్పు అని దివ్య అలా అడిగినా కూడా అన్వర్ ఏమీ మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోతుంటే దివ్య మళ్ళీ తనని ఆపి, నాతో మాట్లాడవా? ఎందుకు ఇంత కోపం చెప్పు? అయినా నీకు ఇంత కోపం తెప్పించే పని నేనేం చేశానని? ఒక చిన్న మాటకే అంత రియాక్ట్ అవ్వాలా అని అంటుంది. ఆ మాటకి అన్వర్ తనని కోపంగా చూస్తాడు. దాంతో దివ్య తడబడి, సరే సరే, నేను నిన్ను అన్న మాట చిన్నది కాదు, ఒప్పుకుంటా. నాకు నిన్ను అలా అన్నందుకు బాధగా కూడా ఉంది. అందుకే ఆ రోజు నుండి నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటేనే కదా. ప్లీజ్ ఇప్పటికైనా నాతో మాట్లాడు అని అంటుంది. దివ్య మాటలకి అన్వర్ తను ఇంకా తన తప్పును తెలుసుకోలేదని గుర్తించి ఏమీ మాట్లాడకుండానే అక్కడ నుండి దివ్యని విడిపించుకొని వెళ్ళిపోయాడు. అన్వర్ అలా వెళ్ళగానే దివ్య తనేమందో గుర్తు తెచ్చుకొని తనని తాను తిట్టుకుంటూ, నాకు అసలు బుద్ధే లేదు. ఏం చెప్దామని వెళ్ళాను, ఏం చెప్పి వచ్చా? తనకి సారీ చెప్పడానికి కదా నేను వెళ్ళింది. మరి సారీ చెప్పకుండా ఏదేదో చెప్పానేంటి? తప్పు నాదే. ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదు నాకు. ఇప్పుడు మళ్ళీ తను వచ్చేదాకా ఎదురు చూడాలి సారీ చెప్పడానికి అని ఆలోచిస్తూ ఉంది. ఆ రోజు కూడా ఎప్పటిలానే కొంచెమే తిని రూమ్లోకి వచ్చేసింది దివ్య. చెప్పాలంటే తనకి చాలా బోర్గా ఉంది. ఆ ఇంట్లో తనకి చేయడానికి పనంటూ ఏమీ లేదు. ఇంటి పని చేయడానికి మేడ్స్ ఉన్నారు. ఇక వంట పని అయితే లతగారే చేసేస్తూ ఉండడంతో తను చాలా ఖాళీగా ఉంది. అందుకే ఏం చేయాలో అర్థం కాక అలానే రూమ్లో కూర్చొని ఉంది. ఇక అలా చూస్తూ ఉండగానే సాయంత్రం అయింది. ఎప్పటిలానే ఇంటికొచ్చాడు అన్వర్. తను రాగానే దివ్య ఎదురెళ్ళి తన చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకోబోతే విసురుగా పక్కకి లాక్కొని ఆ బ్యాగ్ని తను తీసుకొనివ్వకుండా పట్టుకున్నాడు అన్వర్. ఆ చర్యకి దివ్య కొంచెం నొచ్చుకున్నప్పటికీ దాన్ని బయటికి కనబడనివ్వకుండా అన్వర్ని చూస్తూ, అన్వర్ ఏంటి ఈరోజు ఇంత లేట్ అయింది? ఆఫీస్లో ఏమన్నా వర్క్ ఉండేనా అని అడుగుతుంది. ఆ మాటకి అన్వర్ జవాబు ఇవ్వకుండా టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా దివ్య మళ్ళీ తనని అడ్డుకొని, ప్లీజ్ అన్వర్, నాతో నువ్వుగా మాట్లాడకపోయినా కనీసం నేను అడిగే వాటికన్నా జవాబు ఇవ్వు. నువ్వు ఇలా మాట్లాడకుండా ఉంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? అసలు ఏమీ తోచడం లేదు. అస్సలు బాలేదు నువ్వు ఇలా ఉంటే. నేను తప్పు చేశా, అందుకే నేను సారీ కూడా చెప్తున్నా. ఐఎమ్ రియలీ సారీ అన్వర్. నేను అలా అనకుండా ఉండాల్సింది. అలా నిన్ను అనుమానించకుండా ఉండాల్సింది. ఒప్పుకుంటున్నా, ప్లీజ్ ఇప్పటికైనా నాతో మాట్లాడు అని దివ్య అలా అన్నా కూడా అన్వర్ ఎలాంటి జవాబు ఇవ్వకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అది చూసిన దివ్య బాధగా తను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. కొద్దిసేపటికి అన్వర్ బయటికి వచ్చాడు. దివ్యని చూడకుండానే తినడానికి వెళ్ళిపోయాడు. తన వెనకే దివ్య కూడా వెళ్ళింది. ఇద్దరు ఎప్పటిలా మౌనంగానే భోజనం ముగించి
రూమ్లోకి వచ్చేశారు. వచ్చిన వెంటనే అన్వర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా పడుకొని నిద్రపోయాడు. ఆ తర్వాత రోజు కూడా మళ్ళీ అదే తంతు. దివ్య సారీ చెప్పడానికి ప్రయత్నించినా కూడా అన్వర్ తన మాటలను అస్సలు లక్ష్య పెట్టేవాడు కాదు. పెట్టినా ఏమీ జవాబు ఇచ్చేవాడు కాదు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇక ఉండి ఉండి దివ్యకి చాలా విసుగుగా, చిరాగ్గా, బాధగా అనిపించడం మొదలుపెట్టింది. తను అన్వర్ మౌనాన్ని అసలు సహించలేకపోతుంది. చెప్పాలంటే తనకి చాలా చాలా అసహనంగా ఉంది. ఆ అసహనం కూడా మెల్లగా ఇంకా బాధగా మారిపోతూ ఉంది. ఎందుకు అన్వర్ తనని సారీ చెప్పాక కూడా దూరం పెడుతున్నాడో అర్థం కావట్లేదు తనకి. ఒకరోజు ఇక తన వల్ల కాక మంచం మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. అప్పుడే ఇంటికి వచ్చిన అన్వర్ తన గదిలోకి రాగానే దివ్య కళ్ళు తుడుచుకుంది. కానీ ఏమీ అనలేదు. అన్వర్ ఫ్రెష్ అయి వచ్చి తల తుడుచుకుంటుంటే దివ్య తననే చూస్తూ, నువ్వు నన్ను ఇలానే ఇగ్నోర్ చేస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అన్వర్ అని చెప్తుంది. ఆ మాటకి అన్వర్ తల తుడుచుకోవడం ఆపేసి దివ్యని చూస్తాడు. కానీ మళ్ళీ తను ఎక్కడికి వెళ్తుందిలే, ఇక్కడ తనకు ఎవరూ తెలీదు అని అనుకొని కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకొని పడుకున్నాడు. అన్వర్ అలా పడుకోగానే దివ్య మనసులో మరీ టూ మచ్ చేస్తున్నాడు. ఎవరైనా ఒకరి మీద ఇన్ని రోజులు కోపంగా ఉంటారా? నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతానని చెప్పినా కూడా తను ఏమాత్రం పట్టించుకోవడం లేదంటే అసలు అన్వర్ నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడా? లేదా నాతో విసిగిపోయి వేరే అమ్మాయిని చూసుకున్నాడా అని ఏవేవో చెడు ఆలోచనలు వస్తున్నాయి. వాటిని దివ్య భరించలేకపోతుంది. తను అలా ఎంతసేపు ఆలోచిస్తూ ఉండిపోయిందో తనకే తెలియదు. తెల్లవారు 4 అవుతుంది టైం. అప్పటికి ఒక నిర్ణయానికి వచ్చింది. అన్వర్ తనని పట్టించుకోనప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోవడమే బెస్ట్ అని నిర్ణయించుకుంది. తను మెల్లిగా మంచం మీద లేచి కూర్చొని అన్వర్ని కాసేపు తనివి తీరా చూసుకొని ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది.